ప్రణమామి గణనాయకం ప్రణమామి గణనాయకం వరదాయకం ప్రణమామి గణనాయకం వరదాయకం వినమ్రశ్రితజన విఘ్ననాశకం ప్రణమామి గణనాయకం వరదాయకం వినమ్రశ్రితజన విఘ్ననాశకం ప్రణమామి గణనాయకం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే సింధూర గణపతిని ఏ విధంగా ఆరాధించాలి, ఈ ఆరాధన వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. కార్యక్రమంలోకి వెళ్లే ముందు నేటి పాజిటివ్ థాట్ ఏంటో చూద్దాం. నేటి పాజిటివ్ థాట్: ప్రతి ఉదయం ఒక కొత్త అవకాశం. నిన్నటి పొరపాట్లను కాదు, ఈ రోజు అవకాశాలను గుర్తించండి. సహనం కోల్పోయిన వారు అవకాశాన్ని కోల్పోతారు, సహనం పాటించిన వారు విజయాన్ని అందుకుంటారు. ఇక నేటి పంచాంగ వివరాలను కనుక పరిశీలించినట్లయితే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం. ఈ రోజు తిథి ఆషాఢ శుద్ధ అష్టమి, ఉదయం 7:38 వరకు. నక్షత్రం స్వాతి, రాత్రి 1:49 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. కుజుడు వృషభంలో సంచారము, బుధుడు వక్రగతిలో మిథునంలోను, రవి గురువులు కర్కాటకంలోను, శుక్రకేతువులు సింహంలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ రోజు ఆర్థిక స్థితిగతులలో మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. దీంతో పాటు ఖర్చులు కూడా అధికంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. పెట్టుబడుల వైపు కూడా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు, కానీ పెట్టుబడి విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించడం అనేది అవసరం. విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నారో వారికి ఈ రోజు అనుకూలంగా ఉండే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. అలాగే మీరు గనక ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన పరీక్షలు రాసినా, లేకపోతే దానికి సంబంధించి వివరాల గురించి ప్రయత్నిస్తున్నా, అందులో మాత్రం ఆశించిన ఫలితాలు లభించకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఇక ఇంటికి సంబంధించి అనేక విషయాల గురించి చర్చిస్తూ ఉంటారు మీ కుటుంబ సభ్యులతోటి. అలాగే ఖర్చులని అధిగమించేందుకు వివిధ ప్రయత్నాలు కూడా మీరు చేస్తూ ఉంటారు. ప్రత్యేకించి ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక మేషరాశికి చెందిన యువత, వీరు మాత్రం ఖర్చులని అధిగమించడంతో పాటు విద్యపైన శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. అలాగే ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇక మేషరాశికి చెందిన వారు ఈ రోజు దత్తాత్రేయుడి పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగంలో ఆటంకాలైతే కనపడుతున్నాయి. దీంతో పాటుగా శ్రమ అధికంగా ఉంది. పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేయడానికి మీరు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాంటివి కొనసాగుతూ ఉంటాయి. ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. అనేక రకాలుగా అనేక విషయాలకు సంబంధించి మీరు ప్రయత్నం అనేది కూడా చేస్తూ ఉంటారు. సంతానము, వారి అభివృద్ధి గురించి ఆలోచన చేసే అవకాశాలు అయితే ఎక్కువగా గోచరిస్తున్నాయి. విద్యార్థులు కూడా విద్య పట్ల ఏకాగ్రతను కనపరచాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. పెట్టుబడుల విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. స్థిరాస్తి విషయాలపైన శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. ఇక వృషభ రాశికి చెందిన యువత, వీరికి ప్రయాణాలు అధికంగా ఉంటాయి. అలాగే ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఎక్కువ శాతం మీరు మీ స్నేహితులతోటి సమయం గడిపే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. దీని వలన మీ పనులలో ఆటంకాలు లాంటివి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వృషభ రాశికి చెందిన వారు ఈ రోజు దక్షిణామూర్తి స్వామివారి ఆరాధన చేయటం, స్వామివారిని దర్శించుకోవటం, ఇవి మీకు చక్కటి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి శ్రమతో పాటు ఉద్యోగంలో కూడా మార్పులు, ఇవి వీరికి గోచరిస్తూ ఉంటాయి.
ఆధ్యాత్మిక చింతన భావన అధికంగా ఉంటూ ఉంటుంది. తీర్థయాత్రలు చేయటం, దైవ దర్శనాలు, గురువుల దర్శనం, ఆశ్రమాలకు వెళ్ళటం ఇలాంటి వాటిపైన ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇంటర్వ్యూల వరకు వెళ్ళే అవకాశం అయితే గోచరిస్తోంది. అలాగే మీరు గనక చేస్తున్న ఉద్యోగంలోనే మార్పులు చేర్పుల గురించి ప్రయత్నిస్తుంటే అందులో మాత్రం ఆటంకాలు కలగటం లేదా ఆశించిన ఫలితాలు లభించకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ నూతన భాగస్వామ్యం గురించి ప్రయత్నించడం కూడా మీకు గోచరిస్తూ ఉంటుంది. ఇక మిథున రాశికి చెందిన యువత వీరు మాత్రం ప్రత్యేకించి వీరి యొక్క అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మార్చుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే మీ మనసులో ఉన్న ఆలోచనలు కానీ లేకపోతే మీ ఆలోచనలకి సంబంధించి వాటికి తగిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ పెద్దలను సంప్రదించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించాలి. ఇక మిథున రాశికి చెందిన వారు ఈరోజు రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకోవటం, స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. ఇక కెరియర్ మంత్ర ఏంటో చూద్దాం. ఈనాటి కెరియర్ మంత్ర, మీకు విద్య నేర్పిన గురువును లేదా పెద్దలను కలుసుకొని వారి ఆశీస్సులు తీసుకోండి. అన్నిట్లోనూ మీకు విజయం కలుగుతుంది. శ్రమజీవులకి లేదా అవసరమైన వారికి సాధ్యమైనంత సహాయం చేయండి. సేవాభావం మంచి ఆలోచనలకు దారితీస్తుందని అంటారు. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి మాత్రం ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. అనుకున్న విధంగా పనులు పూర్తి కావట్లేదనే నిరాశ మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. మానసిక ప్రశాంతత కోసం మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉంటాయో ఇవి కూడా ముఖ్యంగా స్థిరాస్తికి సంబంధించినవి, ఇవి మీకు వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇక కర్కాటక రాశికి చెందిన యువత మీరు మాత్రం తక్కువగా మాట్లాడేందుకు ప్రయత్నించాలి. తొందరపాటు నిర్ణయాల వలన ఎక్కువగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అలాగే అనేక మాధ్యమాల నుంచి వస్తున్న సమాచారం ఏదైతే ఉంటుందో దాన్ని పాటించకుండా ఉండటం, అలాగే పాటించాలి అని అనుకున్నప్పుడు మీ పెద్దలని సంప్రదించటం, ఇది మాత్రం మీరు ఖచ్చితంగా పాటించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఇక కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు దక్షిణామూర్తి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి మాత్రం అనేక విషయాలలో ఆటుపోట్లు కూడా కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. నూతన వ్యాపారాభివృద్ధి గురించి ఆలోచన చేయడం అనేది గోచరిస్తోంది. అలాగే మీ యొక్క వ్యాపారంలో మార్పులు చేర్పుల గురించి కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయాలనే దృఢ సంకల్పం మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. అయితే శత్రువులు అధికంగా ఉండటం, నరఘోష, నరదృష్టి ఉండటం, దీంతో పాటు ఆరోగ్యం సహకరించకపోవటం, మానసిక ప్రశాంతత లోపించటం వలన మీ పనులపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనపరచలేని పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక సింహరాశికి చెందిన యువత అనేక విషయాలలో మీరు తలదూర్చడం అనేది గోచరిస్తోంది. మీకు సంబంధం లేని విషయాల గురించి మీరు ఆలోచించకపోవటం మంచిది. సింహరాశి వారు ఈరోజు హయగ్రీవ అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 7. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీ వృత్తిలో రాణింపు, ప్రతిభ ఇవన్నీ కూడా మీరు కనబరుస్తూ ఉంటారు. మార్పులు చేర్పులు అనేవి ఖచ్చితంగా జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. వ్యాపారస్తులకి వ్యాపారాభివృద్ధి గోచరిస్తోంది. అలాగే నూతన వ్యాపారాలు, నూతన భాగస్వామ్యం వలన లాభం కూడా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంతానాభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశం కూడా గోచరిస్తోంది. నూతన పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తారు. కన్యా రాశికి చెందిన యువత మీరు మాత్రం మీ యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే మీ యొక్క చదువు వీటిపైన మీరు ఎక్కువగా ఆసక్తిని కనబరచాలి. ఎక్కువ శాతం మీరు ప్రయాణాలు చేయటము, అలాగే ప్రయాణ సంబంధంగా వాటి గురించి ఆలోచించటము, ఇలాంటి వాటిపైన మీరు ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. దీని వలన మీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కన్యారాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుడి వజ్ర కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 9. ఇప్పుడు వాస్తు సూత్ర ఏంటో తెలుసుకుందాం. నేటి
వాస్తు సూత్ర. వాస్తు శాస్త్రంలో మనీ ప్లాంట్కి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మనీ ప్లాంట్ను ఇంట్లో శుభ్రంగా ఆరోగ్యంగా ఉంచాలి. సరైన దిశలో మనీ ప్లాంట్ సంపద శ్రేయస్సు మీ సొంతం. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి మాత్రం ఆరోగ్యము, దీంతో పాటు మీ మానసిక ప్రశాంతత, వీటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. రుణ ప్రయత్నాలు అనేవి కొనసాగుతూ ఉంటాయి. అలాగే పాత బకాయిలు రుణాలు తీర్చాలని మీపైన అధిక ఒత్తిడి కూడా కలుగుతూ ఉంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ప్రత్యేకించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. అనేక విషయాలలో మీకు మనస్పర్ధలు వచ్చే అవకాశం అనేది గోచరిస్తోంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురి కావటము, లేదా సహాయం చేస్తామన్న వారు సమయానికి మీకు సహాయం అందించకపోవటం, ఇవి మీకు నిరాశను కలిగిస్తూ ఉంటాయి. వివాహం గురించి లేదా వివాహం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం ఆటంకాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక తులారాశికి చెందిన యువత, వీరు మాత్రం మీ యొక్క తెలివి, ఓర్పు, నేర్పు ప్రదర్శించి పనులు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే మీరు ఆశిస్తున్న పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తవుతాయి, కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తులారాశికి చెందిన వారు ఈరోజు రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకోవటం, స్వామివారిని పూజించటం వలన సకల శుభాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే స్థానచలనము, బదిలీలు ఇలాంటివి మీకు ఎక్కువగా గోచరిస్తున్నాయి. దీంతో పాటు నూతన ఉద్యోగము లేదా చేస్తున్న ఉద్యోగంలోనే మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. స్థిరాస్తి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే నూతన స్నేహితులు లేదా నూతన వ్యక్తుల పరిచయం వలన మీకు ఆనందం కలిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. సంతానము, వారి అభివృద్ధి గురించి చింతించడం, ఆలోచించడం అనేది ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు వారి పేరు మీద మీరు స్థిరాస్తులు లాంటివి సమకూర్చేందుకు కూడా ప్రయత్నం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వృశ్చిక రాశికి చెందిన యువత, వీరు మాత్రం నిరుత్సాహం లేకుండా ప్రతి పనిని సకాలంలో పూర్తి చేస్తారు. అలాగే మీ యొక్క ఆర్థికపరమైన విషయాల గురించి జాగ్రత్త కూడా వహిస్తూ ఉంటారు. ఇక వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు దక్షిణామూర్తి సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ధనురాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి మాత్రం ఆరోగ్యము, అలాగే స్థానచలనము, బదిలీలు, ఉద్యోగంలో మార్పులు చేర్పులు ఇవి మీకు గోచరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించి చికాకులు అధికంగా ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. సంతానం ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. అలాగే మీ యొక్క సంతానం ఒక విద్య, ఉద్యోగ, వ్యాపారాలపైన కూడా అధిక శ్రద్ధను కనపరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. సంబంధ బాంధవ్యాల గురించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు నిర్ణయాల వలన ఎక్కువగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ధనురాశికి చెందిన యువత, వీరు మాత్రం ప్రయాణాలు చేయటము, స్నేహితులను కలవటము, అలాగే వారితోటి ఎక్కువగా సమయం గడపటము, దీంతో పాటు మీ యొక్క సెల్ ఫోన్లతోటి ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు కనపడుతున్నాయి. దీని వలన ప్రతి పనిలోనూ కూడా మీకు ఆలస్యం అనేది కనపడుతూ ఉంటుంది. ధనురాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుడి 12 నామస్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. ఇక నేటి సక్సెస్ టిప్ ఏంటో చూద్దాం. ఈనాటి సక్సెస్ టిప్: ప్రతిరోజు మీ లక్ష్యం కోసం ఒక పని చేయండి. చిన్న అడుగు అయినా సరే అదే ఒకరోజు పెద్ద విజయంగా మారుతుంది. విజయం సాధించాలంటే అదృష్టం కోసం ఎదురు చూడకండి. మీ అలవాట్లనే మీ అదృష్టంగా మార్చుకోండి. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వీరు మాత్రం ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు అనేక విషయాల గురించి. అలాగే దీంతో పాటు ఉద్యోగాల్లో మార్పులు చేర్పుల గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఉద్యోగంలో మార్పులు చేర్పులతో పాటు హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక వివాహము, వీటి గురించి ఆలోచన అయితే చేస్తూ ఉంటారు. వీటికి సంబంధించి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. నూతన వ్యాపారాలు, వ్యాపారాభివృద్ధి, దీంతో పాటు నూతన భాగస్వామ్యం, వీటి గురించి ఆలోచించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పెట్టుబడుల కోసం అని చెప్పి మీరు నూతన రుణ ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే మకర రాశి వారు మాత్రం వీరి ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక మకర రాశికి చెందిన యువత, వీరు మాత్రం ఎక్కువగా పుణ్యకార్యాలు చేయాలనే ఆలోచన చేస్తూ ఉంటారు. దీంతో పాటు ఏ పనులైతే వీరు ఆపేశారో, ఏ పనులైతే పూర్తి చేయాలని వీరు అనుకుంటున్నారో ఆ పనుల వైపు ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు.
మకర రాశికి చెందిన వారు ఈరోజు కృష్ణుడిని ఆరాధించటం, కృష్ణుడి అష్టోత్తరం చదవటం వినటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి మాత్రం వివాహము, దీంతో పాటు వీరి ఆరోగ్యము, వీటి మీద ఎక్కువగా ఆలోచన లేకపోతే ఆందోళన, ఇవి రెండూ కూడా కనపడుతూ ఉంటాయి. పాత బకాయిలు, రుణాలు తీర్చాలనే ప్రయత్నం కొనసాగుతూ ఉంటుంది. అయితే ఈ ప్రయత్నంలో భాగంగా నూతన రుణ ప్రయత్నాలు కూడా చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శత్రువులు అధికంగా పోగయ్యే అవకాశం గోచరిస్తోంది. శత్రువుల వలన కీడు కలిగే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా శారీరక పరమైన శ్రమ అధికంగా ఉండటం వలన మానసికంగా కూడా మీరు అలసిపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక కుంభరాశికి చెందిన యువత, వీరు కూడా స్నేహితులు, బంధువుల రాకపోకల వలన మీరు చేయాలనుకుంటున్న పనులలో మీకు ఆలస్యం కనపడుతూ ఉంటుంది, లేదా అనుకున్న పనులన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి వారు ఈరోజు విద్యా గణపతిని ఆరాధన చేయటం, స్వామి వారిని దర్శించుకోవటం, అష్టోత్తరం చదవటం, దీని వలన మీకు శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ప్రయాణాలు అధికంగా ఉండబోతున్నాయి. దీంతో పాటు ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశం కూడా గోచరిస్తోంది. కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక సంతానము, వారి అభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. విద్యార్థులకి కూడా అనేక విషయాలలో సానుకూలమైన మార్పులు, చేర్పులు గోచరిస్తున్నాయి. ఎవరైతే విద్యార్థులు విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారో వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే మిగతా విషయాలు అంటే కోర్టు విషయాలు కానీ, లేకపోతే గృహ సంబంధమైన విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీనరాశికి చెందిన యువతకి అనేక విషయాల్లో శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. అయితే ఆవేశాన్ని తగ్గించుకొని ఆలోచనతోటి కనుక మీరు పనులు పూర్తి చేస్తే మీకు మంచి ఫలితాలు లభించేందుకు అవకాశం ఉంటుంది. మీనరాశికి చెందిన వారు ఈరోజు సరస్వతి అష్టోత్తరం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 8. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. బుధవారం సందర్భంగా గణపతి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. గణపతి స్వరూపాలలో సింధూర గణపతికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. సింధూరం రంగులో ఉన్నటువంటి గణపతిని పూజించడం ద్వారా జాతకంలో ఉన్న కుజగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. వివాహం ఆలస్యమవుతున్న తరుణంలో వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి, కుటుంబ కలహాల నివారణకు సింధూర గణపతి పూజ విశేషంగా సహకరిస్తుంది. సింధూరం రంగులో ఉన్నటువంటి గణపతికి దీపారాధన చేసి ఎర్రటి పుష్పాలతో, కుంకుమ కలిపిన అక్షింతలతో పూజ చేస్తూ ఓం గ్లౌం గణపతయే నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించాలి. గణపతికి ఎరుపు రంగులో ఉన్నటువంటి ఫలాలు, తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా సింధూర గణపతిని ఆరాధన చేయటం ద్వారా జాతకంలో కుజదోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు, వివాహ దాంపత్య సమస్యలు అధిగమించవచ్చు, రుణ బాధలు, శత్రు బాధల నుంచి కూడా సులభంగా బయటపడవచ్చు. అన్నపూర్ణ అంటే కేవలము అన్నం ఒక్కటి పెట్టేటటువంటి తల్లి మాత్రమే కాదు. ఇప్పుడు ఒక సత్రం ఉందనుకోండి, ఓ సత్రంకి వెళ్ళి ఒక ఆయన భోజనానికి కూర్చున్నాడు అనుకోండి, ఆయన ఎవరు అన్న దాంతో అన్నం పెట్టే వాళ్ళకి సందర్భం ఉండద్దు. ఎందుకని అంటే ఆయన అన్నార్తుడై ఉన్నాడు. అన్నార్తితో వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టడమే సత్రంలో లక్షణం. అది తప్పు కూడా పట్టకూడదు. అలా కొన్ని సత్రములు ఉన్నాయి కాబట్టి ఎందరో ఆకలితో ఉన్నవాళ్ళు బ్రతుకుతున్నారు. అది ఎంత మాత్రం తప్పని చెప్పడానికి వీల్లేదు. కానీ అందులో ఉన్నటువంటి వితరణకు వాళ్ళు చేస్తున్న పనిలో కొన్ని పరిమితులు ఉంటాయి. వచ్చినవాడి ఆకలి తీర్చగలరు, కడుపు నింపగలరు, ప్రాణములు నిలబెట్టగలరు, శక్తి పొందేట్టు చెయ్యగలరు, ఆ మంచి పని వరకు చెయ్యగలరు. కానీ తిన్న అన్నం వలన వచ్చిన బలంతో వాడు తప్పు చెయ్యకుండా మనసుని మార్చగలిగిన శక్తి అన్నదాన సత్రవుకు ఉండకపోవచ్చు. ఈ మహాత్ముడు అన్నదాన సత్రవుకి వెళ్ళి ఆ ఎదురుగుండా పెట్టినటువంటి శిలామూర్తిని చూసి ఆయన పెట్టిన సత్రవుట ఆయనకున్న 100 ఎకరాలు రాసిచ్చేసేట అన్నదానానికి. అటువంటి వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు అన్నం పెట్టగలరేమో, బుద్ధిని ఎలా మార్చగలరు?
అన్నపూర్ణమ్మ కేవలము అన్నము పెట్టడము కాదు, రోజు అన్నపూర్ణాష్టకం చదువుకుంటే అన్నం తినే ముందు చిట్ట చివర ఈ శ్లోకాలన్నీ చదవకపోయినా కనీసం ఏదో ఒక్క శ్లోకాన్ని చదివిన, ఏ ఒక్క శ్లోకం కాకపోయినా ఒక్క పాదం మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర అనుకుని తిన్నా కాదు, జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి, అమ్మ అన్నంతో పాటుగా నాకు జ్ఞానవైరాగ్యములను కూడా ఇయ్యి అని అడుగుతున్నారు అంటే భక్తి ఉన్నట్టేగా. ఇంకా మళ్ళీ భక్తి గురించి ప్రస్తావన చేయాలా? భక్తి లేకుండా ఆ మాట ఎందుకంటారు? కాబట్టి అలా అనగలిగిన ఒక్క పాదాన్ని ఇందులో చదువుకోగలిగిన మనిషి జీవితంగా నిలబడుతుంది. లేనినాడు మనుష్య ఉపాధిని పొంది మిగిలిన ప్రాణుల కన్నా ఏ విధంగా భిన్నమవుతాడు? ధర్మాచరణము చేత మాత్రమే మనిషి మిగిలిన ప్రాణుల కన్నా ఉత్కృష్టుడు. ఆ ధర్మాచరణము లేనినాడు మిగిలిన ప్రాణుల కన్నా ఎలా ఉత్కృష్టుడు? ఎందుచేత అంటే మీరు కొన్ని సందర్భాలు పరిశీలనం చేస్తే మనిషి కన్నా ఇతర ప్రాణులే చాలా గొప్ప అవుతాయి. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్మత్పాదాబ్జ స్మరణ పరమానందలహరీ విహారాసక్తం చేద్రూ తయమిహ కింతేన వపుష. శంకర భగవత్పాదులే శివానందలహరిలో అంటారు, కొండ భద్రాచలం అయితేనే పరమేశ్వరుణ్ణి నిలబెట్టేసింది. శ్రీ మహావిష్ణువుగా వచ్చి సాక్షాత్కరిస్తే నేను ఇలా అనుకోలేదే, నేను సీతారాములు కావాలనుకున్నాను కదా అన్నాడు. అయోమయం అన్న మాట తెలియని పరమాత్మ అయోమయానికి లోనయ్యాడు. ఓ విష్ణువే రాముడైనా రాముడు కావాలంటున్నాడు, విష్ణువు కాదంటున్నాడు. అపసవ్యంగా ఆయుధాలు మార్చుకోవడంలో, నరుడిగా నిలబడటంలో అపసవ్యంగా ఆయుధాలు పట్టుకున్నాడు, శంఖచక్రాలు పట్టుకుని మహానుభావుడు వామాంకస్థిత జానకీ పరిలసత్ ఎడంతొడ మీద సీతమ్మని పెట్టుకుని భద్రాచలం కొండ మీద ఉండిపోయాడు. భారతదేశం మొత్తం మీద రామచంద్రమూర్తి యొక్క గొప్ప క్షేత్రంగా భద్రాచలం కీర్తి అందుకుందా లేదా? ఒక కొండ అయితేనే శాశ్వతమైన కీర్తిని పొందింది.